అప్పుడు ఆ తల్లి వచ్చి గుండెలకు అద్దుకొని అప్పుడు పిల్లవాడిని ఓదార్చుకున్నాడు. అప్పుడు ఆ గుండెలకు అద్దుకొని ఎప్పుడు ఉంటుందో కూడా సైలెంట్ గా పిల్లవాడు ఇది అమ్మఒడి. అది వరం ఇచ్చే దేవుని బహుమానం. ఆ పాటలో దేవుడిస్తేనే వరం అనేది ఆ బహుమానం కలిగేది. ఇది ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి ఎలా ఓదార్చుకుంటుంది, ఎలా పట్టుకుంటుంది అనేది ఈ పాటలో. సైన్యాన్ని దగ్గరగా ఉంచుతుంది అమ్మఒడి. సైన్యాన్ని అంటే ఎంత పాలక చేసుకున్నప్పుడు ఆ బడి అమ్మను దగ్గరగా ఉంటుంది ఆ పిల్లవాడు. నాకు అమ్ముంది అని అతిశయపడుతాడు ఆ పిల్లోడు. ఎప్పుడు తల్లి పాలు తాగి ఆ పిల్లవాడు ఎంత ఉంటుందో అప్పుడే నాకు ఒక అమ్మ ఉంది అని ఒక గుర్తు, అమ్మ ఉంది అని ఒక గుర్తు. అది కొంతమంది పాలు ఇవ్వక చిన్న పిల్లలకు డబ్బా పాలు పోసి తల్లికి కొంచెం దూరం చేస్తే ఏర్పడేది. అది కాదు, తల్లి పాలు ఎంత వ్యక్తి తల్లి ఆ బిడ్డకు ఎంత దగ్గర అవుతాడు, ఎంత విధంగా ఆరాటపడతాడు తల్లి మీద, అది ఉన్నటువంటి. అందుకే ఏ జన్మ అయినా శిశువుకు ప్రథమ స్థలము అమ్మఒడి. ఈ అమ్మఒడి లేని తల్లి ఖచ్చితంగా తల్లి వాళ్ళతోనే తల్లి పెంచాలి అనేది. అది ఫస్ట్ పార్ట్ ఏంటి, వరం. దేవుడు ఇచ్చే వరం అంటే దేవుడు. మనుషులు అంటారు ఎంతో మంది ఆ పాపకు 2 ఏళ్ళ పెళ్ళి ఇంకా పిల్లలు కాలేదమ్మా అంట. అది చాలా దేవుడి అని ఎవరి తగ్గాలి. ఒక బొమ్మ కానీ చేసి పెట్టేదే కాదు. సరిగా లేవు. ఒక హిందూ మున్సిపల్ పాండ్యాలు చర్చిలో ఆ పాట వీళ్ళందరికీ కూడా ఇష్టం, నాకు తెలుసు. ఆ పాట ఎందుకంటే ఆ పాట కొరకే మా పిల్లలంతా ఆ పాటలు పాడుతున్నారు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. మాట్లాడదన్నమ్మా. మరి సారు వయసు ఇప్పటికి 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు ఉన్నాడు. మరి చిన్న చిన్న వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి స్వరంతో దేవుని స్తుతించాడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. చక్కటి పాట పాడి వినిపించినటువంటి దైవ సేవకులు కృపానందన్ సార్ గారికి ప్రభునామంలో వందనాలు. మరి చివరిగా సహోదరులు జైపాల్ అన్న పాట పాడతారు. మరి ముందుకొచ్చి జైపాల్ అన్న పాట పాడతారు. అనంతరము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. శైని రూతు అనే యొక్క బర్త్డేకి మరి మహానీయులైనటువంటి కృపానందం గారు, మరి అలాగే ఆమోస్ పాస్టర్ కర్నూలు నుంచి వచ్చారు. మరి అలాగే విజయవాడ నుంచి అన్నగారు ఏఎస్ పదం అన్న గారు మనకి చాలా ప్రయాసపడి మరి ఇంత దూరం వచ్చారు కాబట్టి చాలా చక్కటి పాటలు పాడి మరి మనల్ని అందరూ చాలా ఆనందింపజేశారు. కనుక వీళ్ళందరూ నేను ఫాలో చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే చాలా చక్కటి గాయకులు కాబట్టి వీళ్ళ శిష్యుడుగా నేను మరొక చిన్న పాట పాడాలని నేను చాలా ఆశ కలుగున్నాను. అందుని బట్టి మీకు అందరికి ఒక చిన్న ప్రశ్న తర్వాత నేను మళ్ళీ పాట స్టార్ట్ చేస్తాను. ఈ షైనీ రూత్ ఉంది కదా, లాజరు మరి ఎస్తేర్కి మరి ఎంతగా గొప్ప దేవుడు ఆశీర్వదించి ఈ యొక్క కుమార్తెనిచ్చాడు. ఈ యొక్క షైనీ రూత్ పైన ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది? మరి అందరికీ ఈ యొక్క ప్రశ్న సమాధానం ఎవరు చెప్తారో చూద్దాం. మరి
ఈ యొక్క అమ్మాయి పైన ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది? అయ్యగారు కూడా ఏమో చెప్తున్నారు. అయ్యగారు రైట్, చెప్పాలి. మరి మనందరం చక్కగా చదువుకున్నాం కదా, మరి విద్యార్థులు కూడా కాలేజీ నుంచి వచ్చారు కాబట్టి బాబు మీరు కూడా మీకు కూడా ఆన్సర్ చెప్పే అవకాశం ఇచ్చాను ఇక్కడ. ఈ యొక్క కుమార్తె పైన ఎవరికి ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది? ఎస్, మరి తండ్రి గారు కూడా చెప్పొచ్చు. చెప్పండి త్వరగా. రైట్, చూద్దాం మరి ఎవరికి ఎక్కువ చూద్దామా. రైట్, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో వాక్యంతో భోజనాలు ఉంటాయి. హల్లెలూయా. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురాతి, నీ ప్రేమ మధురాతి మాధుర్యం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి ఏబిఎం చర్చ సంఘం పాస్టర్ సీనాన్న గారికి నా హృదయపూర్వక వందనము. థాంక్స్ అన్న. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే తదుపరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సమయంలోనైనా కుమారులు కుమార్తెలు దేవుడు అనుగ్రహించు స్వాస్థము గర్భఫలం మెరిచు బహుమానం. అదేవిధంగా సెయిన్ రూతమ్మ గారిని బహుమానంగా లాజరు ఎస్తేరానికి ఇచ్చిన బహుమానాన్ని బట్టి ఈరోజు ఇంత సంతోషం, ఇంత ఆనందం కుటుంబంలో. లాజర్ గారు, వారి తండ్రి నాగన్న గారు ఎంతో కుటుంబీకులు, సంఘస్థులు, దైవ సేవకుల ద్వారా ఈ సమయమును ఏర్పాటు చేస్తున్నాడు దేవాది దేవుడు. ఈ యొక్క సమయము చాలా విలువైనది. విలువైన సమయంలో చిన్న పాపను గురించి బర్త్డే జరుపుకోవడానికి ఇంతమంది కూడుకొని ఇంత ఆనందం, ఇంత సంతోషం కలగజేసిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కుటుంబ వారిని దీవించుము, ఆశ్రయించుము. ఈ సమయంలో దైవదాసులు యేసుపాదం గారు దూర ప్రాంతం నుండి వచ్చి వారు దైవ సందేశమును, పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన వాక్యములను బోధించిన నీ దాసుని ద్వారా అనేకమైన వాక్యములను, పరిశుద్ధ గ్రంథము ఎంతో మర్మమైన గ్రంథములోని మాటలు, వాక్యములను బోధించిన నీ దాసుని ద్వారా పరలోక జ్ఞానం వారికి అనుగ్రహించమని, పాటలు పాడిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇస్త్రీ దేవా, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామంలో స్థానిక సంఘ కాపరిని, సంఘస్థులను దీవించమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు క్రీస్తు నామములో వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరి స్వర్ణలతకు వచ్చి చదివినిపిస్తుంది. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము మొదటి నుంచి ముందుకు వచ్చింది. వారి ప్రయాసము వ్యర్థమే,
యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉంట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. వాక్య పట్టణం చదివినిపించినటువంటి సహోదరుమనికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయం మందు కార్యక్రమానికి కారకులైనటువంటి లాజర్ గారు, ఎస్తేరి రాణి గారు వారు వేదిక మీద వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాను. లాజరు, ఎస్తేరి రాణి పాపను తీసుకుని వచ్చి ముందు కూర్చోనమ్మా. దేవుని వాక్యము మీరు శ్రద్ధగా వినాలని కూడా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ విలువైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసినదిగా నూజివీడ్ నుంచి వచ్చినటువంటి దైవజనులు మరి యేసు పాదం సార్ గారు వారి దేవుని యొక్క వాక్యము ఒక 30 నిమిషాల వరకు దేవుని వాక్యాన్ని అందించాలని సమయాన్ని మీ అధ్యక్షుడు దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. నా మాట తెలుగేనా ఇంగ్లీష్ ఏమన్నా నేను ఇంకా గట్టిగా తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, పురుషులు, పిల్లలు అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చాలా దొంగ మంది ఉన్నారు చేతులు ఎత్తిన వారు. ఇప్పుడు వాక్యం చదివించింది వ్యర్థమని అందో అక్కడ దేవుడు. వ్యర్థమన్న మాటకి ఏంటి తెలుసా? నువ్వు వేస్ట్రా బాబు, బతికున్నా చచ్చిన వాడితోనే సమానం అని. ఇప్పుడు వాక్యం చక్కగా తేటగా చెబుతుంది. బ్రతికుండగా ఆయన మాట ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ విద్యార్థులు ఉన్నారు, టీచర్ చెప్పినట్టు నడితేనే వాళ్ళ విద్యార్థులు మరి ఆడ జీవితం బాగుంటుందా లేదా? ఏమండి, టీచర్ చెప్పినట్టు వాళ్ళు భవిష్యత్తుని ఎత్తుక్కుంటేనే వాళ్ళు ముందుగా భవిష్యత్తులో మంచిగా జీవించబడతారు. ఇక్కడ వాక్యం ఏం చదువుతుంది చూడమ్మా, మళ్ళీ వాక్యం చదువు. యెహోవా దాన్ని కట్టించిన వాడి ప్రయాసం అంతా కూడా అంటే ఏంటి దానికి అర్థం? అక్కడ ఎక్కడ అమ్మా, అత్తగారు ముందా కోడలు ముందా? కదా, అత్తమే పెత్తనం చేయొచ్చు, కోడలు చేయొచ్చా? నయోమి చేసింది, రూతు చేసిందా? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేదా? ఊరాళ్ళు ఒకరికొకరు నవ్వుతున్నారు బాబు, నిజమని ఒప్పుకోవట్లా. మన గుట్టు రొట్టు చేతులు అన్నాడు చెప్పుకుని నవ్వుతున్నారు వాళ్ళు. అత్తగారు ఉన్నవాళ్ళు చేయొద్దండి, అత్తగారు ఉందన్నవాళ్ళు చేయొద్దండి. ఇంటి చెయ్యనా అమ్మ? మీకు ఇంటి చేయని ఇచ్చింది దేవుడు. లేపో నాకు అత్తగారు, నేను బహుమానం ఎత్తుకుంటా. అత్తగారు ఉన్నోళ్ళు నెంబర్ 1 అల్లుడిది. మీ ఆమె పెట్టపోయి నువ్వు పెట్టి మీ అత్తగారికి పో, అంతే. ఎత్తండి అమ్మా, ముగించేస్తాను. అత్తగారు ఉన్నోళ్ళు చేయొద్దండి, దింపేసి. మా అత్తగారికి నేను తినకుండా అన్నం పెడతాను, చేస్తండి. ఇప్పుడు చూడండి ఎంత అన్యాయస్తులు. ఏమ్మా కాదు, నువ్వు ఎత్తునవా? ఎత్తు, మళ్ళీ ఎత్తు మనస్ఫూర్తిగా. చచ్చిపోయేంత వరకు అత్తగారు ముద్ద పెట్టాల్సిందే. నువ్వా పెట్టవా? మళ్ళీ చేయొద్దండి. అత్తగారు ఉందన్నోళ్ళు చేయొద్దండి. ఏంటమ్మా అది? ఎత్తండి, ఎత్తు. సరే, ముద్ద పెడతాన్నోళ్ళు చేయొద్దండి. ఏంటి దానికి పెట్టేది? అమ్మా, మా ఊర్లో ఒక ఆమె ఉందండి, పొద్దున్న అట్లేస్తుంది. ఒరేయ్, మీ నాయన మొత్తం కానీ తీసుకెళ్ళి బాల కింద పెట్టు, అది వెళ్ళే తిందామని చెప్పి టేబుల్ కింద పెడతారు. తప్పు, ఆ పని చేయమాకండి. మిమ్మల్ని కనుక మీ భర్తలు కనుకోకండి. మీకు అత్తగారు లేదు, చక్కని భర్తను కనిచ్చింది. అమ్మా, అత్తగారు మీ పెత్తనం చేసి అత్తగారు తెలియకుండా తినొచ్చా? నువ్వెవరో నాకు తెలియదు, నా కుమార్తె. నువ్వు తినేదంతా దొంగ బతుకు తిండి తింటున్నావు, దొంగ ఎవరం సొమ్ము తింటున్నావు. నీకు నేను పెట్టనంటాడు. ఇక్కడ నీ భర్త సంపాదించి తింటావు, అక్కడ దేవుడు నీకు పెట్టాలా వద్దా? పెట్టాలి. అక్కడ ఆయన చూడు పాపం, మా అత్తగారికి నేను పెడతానన్నా అని చేయిస్తాడు. అల్లుడు చూడండి, అదిగో ఇప్పటికి చేయి దించరా,
అత్తగారికి పెడతాను మరి వాళ్ళ ఆమె ఉందో పెడతా లేదో కానీ కూతురు అత్తగారికి అన్నం పెట్టాలి, మామగారికి అన్నం పెట్టాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉంటేనే ఆనందంగా బ్రతుకుతాం. మీ అత్తగారికి మీకు అన్నం పెట్టకపోతే మీరు ఇల్లు వదిలిపెట్టిపోయినా మీ పిల్లలకు ఆధారం ఎవరండి? మీ పిల్లలకు ఆధారం ఎవరు? మా అత్తయ్య అందులో చూసుకుంటుందని ధైర్యం వెళ్ళిపోతావు కదా, అవునా కదమ్మా? మా అత్తగారు అందులో చూసుకుంటుంది అనుకుంటాం. ఒక చినుకులు పడుతుంటే బట్టలు తడిసిపోతున్నాయని చెప్పేసి అత్తగారు తీసి ఇంట్లో పడేస్తుంది. పక్కెమ్మటం వస్తుందా? రాదు. ఏదైనా సరే ఊపిరి ఉండగానే మంచి నేర్చుకోండి. ఊపిరి పోయేటప్పుడు ఏ ఊరిని మంచి అనరు. చచ్చిపోయిన తర్వాత మనుషులు తెలియదు, బ్రతుకుండగా మనుషులు తెలియాలి. దేవుడి మాటలు దీవించను కాక. మీ అందరికీ నా వందనాలు. మీరు ఒకరికొకరు పక్కన ఒకళ్ళు సెకండ్ తీసుకోండి. చేతులు పట్టుకోండి. ఒకరు నేను విధులు పెట్టొద్దని ఒక పెట్టాలి. మీరు చేతులు కట్టుకోవాలి. దేవుడి సమాధానంతో మిమ్మల్ని నింపబడును గాక. దేవుని యొక్క విలువైనటువంటి మాటలు అందించిన దైవ సేవకులకు యేసుపాదం సార్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నమాట. దేవుడిచ్చినటువంటి బహుమానాలను దేవుని కోసం పెంచాలి. పెంచే పనిలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యతయుక్తంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచే బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పు. వాడు పెద్దవాడైనా కూడా దాని నుంచి రోజు పెరిగి పెద్దగైన తర్వాత మరి అత్త కోడళ్ళ మధ్య, మరి తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఎందుకు ఈ బంధాలు దూరం అయిపోతున్నాయి మరి దైవ సేవకులు అని చెప్పాడు. నిజంగా నయోమి రూతు విషయంలో వాళ్ళ బాండింగ్ ఎప్పుడు కూడా తగ్గలేదు. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటునే నేను ఉంటా. ఈరోజు మరి దేవుని సేవకుని ద్వారా వినిపించినటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు గనక ఇంతవరకు ఒకవేళ మా అత్త పైన నేను తిరుగుబాటు చేసిన తనము ఒకవేళ నాలో ఉంటే ఇక మీదట మా అత్తను నేను ఎన్ని రోజులైతే భూమి మీద ఉంటుందో అన్ని రోజుల వరకు నా తల్లిలా చూసుకుంటానన్నటువంటి ఒక తీర్మానం చేసుకున్నాను. నువ్వు ఒక తల్లిని వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చావు ఇక్కడికి కోడలుగా, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆమెనే నీ తల్లిగా నువ్వు భావించాలి. మరి మరొక ఇంటిని వదిలిపెట్టి నీ ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ కోడల్ని ఎలా చూడాలి? అత్తలు కూడా నీ ఇంట్లో నుంచి ఒక కూతురు మరో ఇంటే అక్కడే చనిపోతానింది. ఆమె నయోమి ఏ చోట ఉంటే అక్కడే ఉంటానింది. కనుక ప్రేమైన దేవుని వల్ల వాక్యం విన్నటువంటి మనం అంతా కూడా వాక్య ప్రకారంగా బ్రతకండి. వాక్య ప్రకారంగా లేని జీవితాలు వ్యర్థం. వాక్యాన్ని అనుసరించని కుటుంబాలన్నీ కూడా వ్యర్థమే. కనుక దేవుని వాక్యం చేత మరి లాజరుకి ఇచ్చినటువంటి ఎస్తేరమ్మకి ఇచ్చినటువంటి కుమార్తె శైని రాణిని కూడా మరి ఒక రూతు నయోమి వారి మధ్యలో ఎలాగైతే దైవ బంధం కలిగి బ్రతికారో బిడ్డను కూడా దేవుని యొక్క వాక్యంలో అలా పెంచాలని కూడా మనస్ఫూర్తి కోరుతూ మరి ఈ మాటల్ని ముగిస్తున్నాము. చక్కటి మాటలు అందించిన దైవజనులకు మరొకసారి మన సంఘ పాక్షాన్ని ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి సంఘ ట్రెజరర్ రవీణ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి దైవజనులు పాట పాడుతుండగా మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. కార్యక్రమానికి వచ్చిన వారు మీరంతా కూడా మరి ప్రార్థన తర్వాత పాప కేక్ తినిపించి ఫోటో దిగి మీరు తెచ్చినటువంటి ఏమైనా బహుమతులు ఉంటే మీరు అందించి భోజనం చేసుకుని వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను.
ఆనందం, ఇంత సంతోషము దైవజనుల ద్వారా ఆయా సంఘాల నుండి వచ్చిన ప్రతి లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు పడిచిన దేవుని దీవెనలు. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, వచ్చే సంవత్సరం వరకు దేవుని కాపుదల, దేవుని దీవెనలు, ఆశీర్వాదములు తల్లిదండ్రుల పైన, రూతు పైన చక్కని దీవెనలు, దేవుని కనుదృష్టి, దేవుని కాపుదల, దేవుని భద్రత, వయస్సందును జ్ఞానమందును చక్కగా చిన్న పాప ఎదిగి బలం పొంది జ్ఞానమందును చక్కగా విస్తరించి అభివృద్ధి పొంది జీవిత పర్యంతం వరకు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు, దేవుని ఆశీస్సులు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదము పరమ తండ్రి అయినటువంటి దేవుని నుండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క